ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దానియేలును ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడే దానియేలుతో మాట్లాడుతుంటున్నాడు. నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమవునుగాక. ఈ యొక్క దానియేలు గ్రంథము చరిత్రను మనం పరిశీలించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు, ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి అనేది ఆ చరిత్రలో మనం గమనించినట్లయితే యూదులు దేవతారాధికుడైనటువంటి శత్రువు యొక్క ఆధీనంలో హింసలకు అణిచివేతకు గురైనటువంటి కాలంలో ఈ యొక్క గ్రంథాన్ని దానియేలు రచిస్తూ ఉంటున్నాడు. దేవుడు శత్రురాజుల యొక్క నిరంకుశటువంటి పాలనను అంతమొందించి తన ప్రజలకు అధికారాన్ని మళ్ళీ ఇస్తాడనేటువంటి నిరీక్షణాత్మక సందేశాలు దానియేలు ప్రవక్త తన దర్శనాల ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి బబులోను రాజు అయినటువంటి కోరేషు మరి నిరంకుశత్వం ఆ కాలంలో బహు ఎత్తుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో దానియేలు, అతని యొక్క స్నేహితులు, దానియేలు యొక్క దర్శనాలు చూస్తూ ఉంటున్నాం. 4 జంతువులు ఇక్కడ చూస్తుంటున్నాము. పొట్టేలు మరియు మేకపోతు, పరలోక సందేశకుడు, యుగాంతము. ఈ యొక్క 4 అంశాలు ఇక్కడ మనము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే అదే 11వ వచనంలో కూడా దానియేలు, నీవు బహుప్రియుడువు గనక నేను నీ వద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. దానియేలు మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే మళ్ళీ 19వ వచనంలో కూడా నీవు బహుప్రియుడువు, భయపడకము, జడియకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము. మరి దానియేలు గురించి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దానియేలులో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, నిరీక్షణ బట్టి, తన ప్రజలకు మరి ఇశ్రాయేలు పట్ల దానియేలుకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి దేవుడే దానియేలు గురించి నీవు బహుప్రియుడువు అని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికంతటికీ కారణము దానియేలులో ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మరి నిరీక్షణ, విశ్వాసము, నమ్మకము కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? మన ఆత్మలను పరిశీలన చేసుకుందాం. దానియేలైతే ఏ రీతిగా అయితే దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకొని ఉంటున్నాడు, దానియేలు మరి ఏ రీతిగా దేవుని చేత మరి ఆశీర్వాదాలు పొందుకొని ఉంటున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలంటే మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని, మన నిరీక్షను, మన ప్రార్థనను నమ్మకంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారిగా ఉన్నప్పుడు
దేవుని చేత అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.